హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చింతపండు రసం తీసుకున్నాను, దాంట్లో కారం వేసాను, తర్వాత ఉప్పు వేసాను, తర్వాత బెల్లం, నెక్స్ట్ వేప పువ్వు కోసి పెట్టుకుని శుభ్రం కడిగి వేసుకున్నాను, తర్వాత అరటిపండు ముక్కలు, నెక్స్ట్ మామిడి ముక్కలు, నెక్స్ట్ వేపుడు శనగపప్పు. మా ఇంట్లో మేము ఇలా వేసుకుంటాం, అలా తయారు చేశాను అనమాట. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేయడానికి అన్నం పెట్టి ఉడకబెడుతున్నాను. అన్నం ఓ పక్కన దానికి తాలింపు వేసుకుందాం, అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా మూగుట్లో నూనె వేసుకుని ఆవాలు, దాని తర్వాత మినపప్పు, నెక్స్ట్ కొంచెం శనగపప్పు, ఆ తర్వాత కొంచెం వేరుశనగపప్పు, దాని తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం సేపు వేయించి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కారానికి మీకు ఎన్ని కావాలని వేసుకోండి, అలా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, దాని తర్వాత పసుపు కలుపుకొని నెక్స్ట్ మనం తురిమి ఉంచుకున్నాం కదా మామిడికాయ, పుల్ల మామిడికాయ అనమాట. అది మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మామిడికాయ వేసుకోవాలి. ఇదేం వేగనవసరం లేదు, జస్ట్ ఆ వేడిలో వేస్తే సరిపోతుంది. ఇలా తాలింపుకి ఆ మామిడికాయ తురుము అంతా కలిపేసుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం అన్నం వార్చి విడిగా నేను అన్నం ఉడికిపోయిన తర్వాత ఆ అన్నం వార్చి పెట్టింది కొంచెం సేపు చల్లారనిచ్చి ఆ అన్నం ఇందులో కలిపేసుకోవడమే. మనకు ఉప్పు కారం పులుపు మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా అన్నం వేసుకోండి, కలుపుకున్న తర్వాత మీకు పులుపు ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు అన్నం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి, పులుపు ఎక్కువగా ఉందంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలో అంత కావాలని ఏమీ లేదు. అన్నం విడిగా వండి ముందు పెట్టుకోండి, ఇలా కలిపేసుకోండి. కలర్ఫుల్గా ఎంత పొందో చూసారా, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్గాను, ఎందుకంటే మామిడికాయ ఉంది కాబట్టి ఈరోజు అలా మామిడికాయ పులిహోర చేద్దాం కొంచెం అని చెప్పేసి ప్రసాదంగాను పెడతాం కాబట్టి నేను చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది ఈజీగానే ఉంటుంది. అన్నం మనం వండేసుకోవడం, ఇలా తాలింపు వేసేసుకోవడం, అంతే, సింపుల్ అనమాట. అలాగే పులిహోరకు కానీ ఏ టైప్ పులిహోర అయినా, చింతపండు అయినా సరే, మామిడికాయ అయినా సరే, నిమ్మకాయ అయినా సరే, మీరు వేడిగా అన్నం దింపిన వెంటనే కలపొద్దు, అలా అయితే బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెంసేపు అన్నాన్ని చల్లారనిచ్చి ఆ తర్వాత యాడ్ చేసుకుంటే కనుక మీకు ముద్దలా అయిపోకుండా పలుకు పలుకుగా ఉంటుందన్నమాట. మీరు ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నా సరే, లేకపోతే కాసేపు ఉండి కలుపుకున్నా సరే. నాకు పులుపు ఎక్కువగా అనిపించింది, అందువల్ల నేను ఇంకొంచెం అన్నం యాడ్ చేసుకున్నాను. అలా మీరు ఈ పోపు కొంచెం విడిగా తీసుకుని కూడా కొద్దిగా అన్నం ఉంటే మీరు యాడ్ చేసుకుని తర్వాత పోపు విడిగా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. 2 విధాలుగా, అంటే అన్నం కలుపుకోవచ్చు, లేదా పోపు కొంచెం తీసేసుకొని కొద్దిగా అన్నంలో వేసి కలుపుకోవటం, ఏదైనా సరే 2 విధాలుగా కూడా చేయొచ్చు. అంటే తక్కువ మంది ఉన్నప్పుడు మీకు ఒకవేళ తెలియదు ఎలా కలుపుకోవాలన్నప్పుడు పోపు మొత్తం విడిగా తీసుకుని కొంచెం కొంచెం అన్నం వేసుకుంటూ పోపు వేసుకుంటూ అడ్జస్ట్ చేసి కలుపుకోవచ్చు. ఈ పోపు మర్నాడు కూడా మనం వాడుకోవచ్చు, ఏమి పోదు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. పాయసం పెట్టాను, కొంచెం సేమియా పాయసం. దానికోసం కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా జీడిపప్పులు, కొంచెం కిస్మిస్లు వేపుకోవాలి. ఫస్ట్ నేను జీడిపప్పు వేయించి తీసేసాను, ఆ తర్వాతే జీడిపప్పు వేసాను. మీరు స్టీల్ గిన్నె పెట్టుకుంటే మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి, కొంచెం పలచగా ఉన్న గిన్నె పెట్టుకున్నట్టయితే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ద్రాక్ష కూడా వేసేసాను. ఈ ద్రాక్ష కూడా కొద్దిగా వేయించుకుని తీసేసుకోవాలన్నమాట. దాని తర్వాత సేమియా కూడా కొంచెం నేతిలో వేయించుకోవాలి. 2 ద్రాక్షలు ఉండిపోయినాయి, నో ప్రాబ్లం, ఉన్నాయి, ఏమవ్వదు. అంటే నేను తీయడం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఈ సేమియా కూడా బాగా వేయించుకోవాలి. అంటే మీకు బాగా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే వేసేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఇలా ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను పాలు పొయ్యిన ముందే, ఎందుకంటే ఎక్కువ పాలు పడతాయి, ప్లస్ ఇది ఉడకడానికి టైం పడుతుంది పాల్లో వేస్తే. ముందు కొంచెం ఉడకనివ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లో సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత నీళ్లు పోయకుండా కాచిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు నేను యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు పాలు యాడ్ చేస్తాను, అంటే బాగా చిక్కబడిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది కదా, పాలు యాడ్ చేసుకుంటాను. 1 గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను నేను, చక్కటి పాలు. మీరైతే మీరు వేసే సేమియా క్వాంటిటీని బట్టి పాలు వేయండి. తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను కదా, ఆ చక్కెర యాడ్ చేసుకున్నాను. ఈ చక్కెర కరిగిన తర్వాత కొంచెంసేపు సేమియా ఉడికితే సరిపోతుంది. అలాగే ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను, అంతే. ఇంకా మనకు సేమియా సగం ఉడికిపోయింది కాబట్టి మిగతా సగం ఉడికిపోతే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.